హాయ్ ఫ్రెండ్స్, మనం అనుస్క్రిప్ట్ మేనేజర్ యూజ్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటంటే మనం విండోస్లో వాడుతున్నా కానీ, తర్వాత పేజ్ మేకర్లో అవ్వచ్చు, తర్వాత ఫోటోషాప్లో అవ్వచ్చు, మనం ఎందులో అయినా టైప్ చేస్తున్నప్పుడు సడన్గా క్లోజ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. చాలామంది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చిరాకు వస్తుంది. ఎందుకంటే టైప్ చేస్తూ ఉండగా సడన్గా క్లోజ్ అయిపోతే మళ్ళీ ఓపెన్ అయ్యి ఆ పని ఒత్తిడిలో మనం ఇరిటేట్ అవుతూ ఉంటాం. అది ఒక్కసారి అవుతే పర్లేదండి, చాలాసార్లు అవుతూ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమీ లేదా అంటే దీనికి ఒక పరిష్కారం ఉంది. చాలామందికి ఈ పరిష్కారం తెలిసి ఉండొచ్చు. తెలియకపోతే కనుక మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఫోటోషాప్ కానివ్వండి లేదా పేజ్ మేకర్ కానీ ఓపెన్ చేయాలి. ఫస్ట్ నేను ఫోటోషాప్లో మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. మనం ఫోటోషాప్లో అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేసి మనకి యాపిల్ కీబోర్డ్ ఉంటుంది కదండి, దాన్ని మనం నెక్స్ట్ ప్రెస్ చేస్తే మాడ్యులర్ కీబోర్డ్ వస్తుంది. ఈ మాడ్యులర్ కీబోర్డ్ రాగానే మనం ఓకే చేస్తే మినిమైజ్ అవుతుంది. ఆ తర్వాత మనం మళ్ళీ అనుస్క్రిప్ట్ మేనేజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ప్రీవియస్ కొడితే మనకి మళ్ళీ తిరిగి యాపిల్ వస్తుంది. ఆ తర్వాత మనం మళ్ళీ ఓకే ప్రెస్ చేయాలండి. ఇలా మినిమైజ్ అయ్యాక మనం ఎంతసేపు కావాలితే అంతసేపు ఇలా మనం తెలుగులో టైపింగ్ అనేది చేసుకోవచ్చండి. మనం 2 hours చేసుకున్నా, 3 hours చేసుకున్నా, 5 hours చేసుకున్నా కానీ మనకి అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ ట్రిక్ ద్వారా మీరు తెలుగు టైపింగ్లో మరింత సౌకర్యవంతంగా మీరు టైపింగ్ చేయొచ్చు. ఈ ట్రిక్ కనుక మీరు ట్రై చేస్తే ఫోటోషాప్లో కానివ్వండి, పేజ్ మేకర్లో కానివ్వండి, తెలుగు టైపింగ్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు బోయనర్గెస్ క్రియేషన్స్. నా పేరు రోహిత్.